రూపాయలు పెట్టడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు వెంటనే అమలు చేయడం జరిగింది కూటమి యొక్క ప్రభుత్వం. మరి ఇవన్నీ కూడా ప్రజల్లో విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. ఈ విశ్వాసాన్ని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విచ్ఛిన్న కార్యక్రమాలు చేయడానికి మరి ముందుకు వస్తున్నాడు. కాబట్టి మరి ముఖ్యంగా కొన్ని బీసీ సంఘాలను కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకోవడం జరుగుతుంది. కొన్ని బీసీ సంఘాలను వాడుకొని కూటమి ప్రభుత్వంలో ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఆ సంఘాలను వాడుకొని మరి వాళ్ళ దాంట్లో కలిసిపోయేటట్టుగా ఇప్పుడు మనం అందరం బీసీలు, మనం అందరం ఐక్యతగా ఉండాలి, పార్టీలు వేరు, మన యొక్క బీసీలకు అన్యాయం జరిగితే మనం అందరం కూడా నిలబడాలి అని ఈ సోది చెప్పే నాయకులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారే ఆ నాయకులందరూ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఏ బీసీలకి పార్టీలకు అతీతం అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే వస్తుందా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేది పార్టీలకు అతీతంగా అనేది సంఘాలు నడవా? తెలుగుదేశం పార్టీలోని అధికారంలోకి వస్తేనే పార్టీలకు అతీతంగా అనేది సంఘాలు నడుస్తాయా? ఏ రోజైనా, ఏ ఒక్క రోజైనా, ఏనాడైనా కానీ 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో బీసీల మీద జరిగిన అన్యాయాలపై ఈ దొంగ బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చి పార్టీలకు అతీతంగా సంఘాలు నడుపుదామని చెప్తున్న ఈ దొంగ నాయకులు ఎవరైతే ఉన్నారో ఏ రోజైనా ఒక్క సంఘటనపై 2019 నుంచి 2024 వరకు స్పందించారా? రేపల్లని అమర్గౌడ్ని అత్యంత దారుణంగా తన యొక్క సోదరుని కామెంట్ చేశారని అడిగినందుకు అతన్ని నోట్లోని కాగితాలు కుక్కి కట్టేసి పెట్రోల్ వేసి తగలబెట్టారే. ఆ తగలబెట్టినప్పుడు కూడా పార్టీలు అతీతంగా ఉన్న ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ బీసీ సంఘాలు ఒక్క ప్రకటన చేసాయా? దాన్ని ఖండించాయా? దానికి సంబంధించిన నాయకులు ఖండించారా? దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? దాని మీద వివరణ కోరారా? దాని మీద ఏమైనా కంప్లైంట్ చేశారా? సంఘాల తరఫున, ప్రతినిధుల తరఫున, నాయకుల తరఫున ఈ రోజున బీసీ కార్డు తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా పనిచేద్దామని చెప్తారు. పార్టీలకు అతీతంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మాత్రం పనిచేస్తామని చెప్తారు. ఆ రోజున ఏమయ్యారు? ఆ రోజున ఎక్కడ పోయారు? ఆ రోజున ఎందులో దాగున్నారు మీరందరూ? ఇలాంటి దొంగ బీసీ సంఘాలను అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తన యొక్క పార్టీ కార్యకర్తలను కూటమి పార్టీలోకి పంపించి అక్కడున్న బీసీ నాయకులు మనోవేదనకు గురయ్యే విధంగా చేసి అక్కడున్న బీసీ నాయకులు కానీ, బీసీ కార్యకర్తలు కానీ, పార్టీ కోసం పనిచేసిన వారందరూ కూడా మనోవేదనకు గురి చేసి వాళ్ళందరినీ పార్టీకి దూరం చేయాలనే ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి వేశాడు. ఈ యొక్క ఉచ్చులోని 175 నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులు ఎవరు కూడా పడవద్దు. ఆలోచన చేయండి. ఏ ఒక్క నాయకుడు కూడా ఇలాంటి ఉచ్చులో పడకూడదు.